బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమను టచ్ చేస్తే పాక్ ఖతమేనంటూ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ హెచ్చరించారు. పాకిస్తాన్ దురాక్రమణను అడ్డుకుంటామంటూ ఆయన చాలా బలంగా చెప్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు అంతర్గత సమస్యలు ఉండొచ్చు, విదేశీ దురాక్రమణను మేము ఐక్యంగా ఎదుర్కొంటామంటూ సిరాజుద్దీన్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆఫ్ఘన్లో పాక్ అల్లకల్లోలం సృష్టిస్తే భారీ మూల్యం తప్పదు అంటూ ఆయన చాలా బలంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాము తలుచుకుంటే పాకిస్తాన్ రెండు ముక్కలవుతుందన్నారు. మా దగ్గర సుదూర క్షిపణులు ఆయుధాలు లేవు, మా సంకల్ప బలం ముందు ఎవరైనా తేలిపోవాల్సిందే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. తుర్కీయే అలాగే ఖతార్ కలిసి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి పీస్ మేకర్స్గా మేము ఉంటాం, మేము మీకు సంధి కుదురుస్తామంటూ చేసిన చర్చలు విఫలమవడంతో మరొకసారి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మిమ్మల్ని మేము నాశనం చేస్తామంటే లేదు, మేమే మిమ్మల్ని 50 రెట్ల బలంతో కొట్టగలుగుతామంటూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఒకరినొకరు తీవ్రంగా హెచ్చరించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ చర్చలు జరుగుతున్న సందర్భంలోనే ఒకరి మధ్య ఒకరు మాటల యుద్ధాన్ని పెరగడాన్ని మనం చూసాం. అంటే ముఖ్యంగా ఈ చర్చల్లో ఆఫ్ఘనిస్తాన్ రైజ్ చేసిన ఒక పాయింట్, పాకిస్తాన్ బేస్గా పెట్టుకొని అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద డ్రోన్ల దాడి చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పారు. దానికి పాకిస్తాన్ వెంటనే లేదు, అది ఎలా కుదురుతుంది, అది కుదరదని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఆ విషయంలో సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒకరి మీద ఒకరికి మాటల యుద్ధం పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బాగ్రామ్ ఎయిర్ బేస్ విషయంలో చాలా రోజుల నుంచి అమెరికా చాలా సీరియస్గా ఉంది, ఖచ్చితంగా దాన్ని ఎలాగైనా ఆక్యుపై చేసుకోవాలని. ఈ విషయంలో అమెరికా చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ అవసరమైతే అమెరికాతో యుద్ధం చేయడానికి సిద్ధమంటూ ప్రకటించింది. ఇలా ఇటు పాకిస్తాన్తోనూ అటు అమెరికాతోనూ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి సైతం మేము సిద్ధమే, మా దగ్గర మీలాగా బలమైన అస్త్రాలు లేకపోయి ఉండొచ్చు, తుపాకులు లేకపోయి ఉండొచ్చు, పెద్ద పెద్ద మిజైల్స్ లేకపోయి ఉండొచ్చు, కానీ మా సంకల్ప బలం ముందు మీరు వీగిపోతారంటూ చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ ఏం కామెంట్స్ చేసిందో చూద్దాం. افغانستان خلق که د کور دننه هر مشکل لري خو بهرني متجاوز ته بیا یو دي او دغه د خپل حریم نه دفاع دا موږ په اولویتونو کې ده، خو بیا هم د دې ټولو باوجود د تفاهماتو د خبرو لارې چې کومې دي دا خلاصې دي، موږ چا سره ډغر نه وایو. او بیا که څوک تجاوز کوي بیا الحمدلله د دنیا د امپراتورانو مقابله مې کړې ده، دا هیڅ موږ ته سخته نه ده چې د خپل حریم نه به موږ دفاع ونه کړو. د افغانستان خلک که د کور دننه هر مشکل لري خو بهرني متجاوز ته بیا یو دي او دغه د خپل حریم نه دفاع دا موږ په اولویتونو کې ده، خو بیا هم د دې ټولو باوجود د تفاهماتو د خبرو لارې چې کومې دي دا خلاصې دي، موږ چا سره ډغر نه وایو. او بیا که څوک تجاوز کوي بیا الحمدلله د دنیا د امپراتورانو مقابله مې کړې ده، دا هیڅ موږ ته سخته نه ده چې د خپل حریم نه به موږ دفاع ونه کړو. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి అంతర్గత సమస్యలు ఉంటే ఉండొచ్చేమో, మాలో మాకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, మాకు ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, కానీ విదేశీ దురాక్రమణను ఎదుర్కొనే విషయంలో ఖచ్చితంగా మేము ఐక్యంగా పోరాడగలిగే శక్తి మాకుంది అంటూ ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. సిరాజుద్దీన్ వ్యాఖ్యలు చూస్తున్నాం. మా దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు లేకపోయి ఉండొచ్చు, మిజైల్స్ లేకపోయి ఉండొచ్చు, కానీ మా సంకల్ప బలం ముందు ఎవరైనా సరే తేలిపోవాల్సిందే అంటూ ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్కు ఒక వార్నింగ్ అని చెప్పాలి. పాకిస్తాన్ ఇప్పటికే చాలాసార్లు ఆఫ్ఘనిస్తాన్కి హెచ్చరికలు జారీ చేసింది, మేము తలుచుకుంటే మిమ్మల్ని లేపేస్తామంటూ. కానీ ఆఫ్ఘనిస్తాన్ అంతకు రెండింతలు బలంగా సమాధానం ఇస్తుంది. ఒకానొక సమయంలో బాగ్రామ్ ఎయిర్పోర్ట్ విషయంలో అమెరికాతో సైతం యుద్ధానికి మేము సిద్ధమే అంటూ ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అసలు ఎందుకు పాకిస్తాన్కి కోపం, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అనే ప్రశ్న వచ్చినప్పుడు క్లియర్గా ఒకటి, ఆఫ్ఘనిస్తాన్లో అసలు ప్రత్యేకంగా ఒక ప్రభుత్వం ఏర్పడడం పాకిస్తాన్కి ఇష్టం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఇండివిజువల్గా డెవలప్ అవ్వడం పాకిస్తాన్కి ఇష్టం లేదు. ఇంకా తమ చెప్పు చేతల్లోనే నడవాలి ఆఫ్ఘనిస్తాన్ అని పాకిస్తాన్ భావిస్తోంది.
తాలిబాన్లో ఒక ప్రభుత్వంగా ఏర్పడడం, వాళ్ళని ప్రపంచ దేశాలు గుర్తించడం, అందులోనూ ముఖ్యంగా ఓ పక్క రష్యా గుర్తించింది, మరో పక్క భారతదేశం కూడా గుర్తించింది. అది పాకిస్తాన్కి మింగుడు పడడం లేదు. తమ మోచేతి కింద నీళ్లు తాగుతూ తాము విదిల్చిన 4 మెతుకులు తింటూ, ఎలాగైతే అమెరికా విదిల్చిన మెతుకులు పాకిస్తాన్ తింటుందో, ఎంగిలి మెతుకులు, అలా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కింద బతకాలని పాకిస్తాన్ భావించింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ అందుకు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు అదే కోపం. మరోవైపు భారత్తో స్నేహం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ సంసిద్ధం అవుతోంది. భారత్తో చర్చలు జరిపింది, వ్యాపారం పెంచుకుంటోంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ త్రవ్వి తీసుకోవడానికి భారతదేశానికి అనుమతించింది. అట్ ది సేమ్ టైం ఇట్స్ వెరీ క్రూషియల్ పాయింట్, అమెరికా దేనికోసం అయితే పరితపిస్తుందో, బాగ్రాన్ ఎయిర్పోర్ట్ కోసం చాలా రోజుల నుంచి అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అవసరమైతే ఆఫ్ఘాన్ మీద మేము అటాక్ కూడా చేస్తాం ఎయిర్పోర్ట్ కోసం అంటూ. అంటే ఒకప్పుడు ఆఫ్ఘాన్లో ఉన్నటువంటి తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకునే సమయంలో అప్పుడు బాగ్రాన్ ఎయిర్పోర్ట్ అమెరికా ఆధీనంలోనే ఉండేది. దాన్ని వదిలేసి వెళ్ళిపోయింది అమెరికా. ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ మీద పట్టు సాధించాలి అంటే ఖచ్చితంగా బాగ్రాన్ ఎయిర్పోర్ట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అమెరికా భావించింది. తప్పు చేసాం, దాన్ని వదిలేసని భావించి ఇప్పుడు మాకు ఇచ్చేయమని అడుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ మేము చస్తే ఇవ్వం, అవసరమైతే యుద్ధం చేయడానికి మేము సిద్ధం అని చెప్తోంది. ఈ నేపథ్యంలో బాగ్రాన్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు భారతదేశానికి అవసరమైతే ఉపయోగించుకోండి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ఒక ఆఫర్ ఇచ్చింది. వాళ్ళ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ని మనకి ఆఫర్ చేసింది, అలాగే ఈ ఎయిర్పోర్ట్ను కూడా ఆఫర్ చేసింది. ఇది అటు అమెరికాకి ఇటు పాకిస్తాన్కి మింగుడు పడని విషయాలు. ఓ పక్క మన కింద అణిగిమణిగి ఉండాల్సిన వాడు మనకు పోటీగా ఎదుగుతున్నాడన్న ఈర్ష ఒకవైపు. అదంతా ఒక ఎత్తు అయితే, మన శత్రువుతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో వ్యాపారం పెంచుకొని వాడు ఇంకా బలంగా అవుతున్నాడన్నటువంటి ఉక్రోషం ఇంకోవైపు. వీటితో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తూనే ఉంది. మీ సంగతి తేలుస్తాం, మీ మీద దాడులు చేస్తాం, మిమ్మల్ని నాశనం చేస్తామంటూ. మొన్న జరిగినటువంటి అటాక్స్ మనం చూసాం. ఎంత దారుణంగా ఎయిర్ స్ట్రైక్స్ చేసి యుద్ధాన్ని మొదలుపెట్టి తిరిగి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళు ఈ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. సో ఇది వర్కౌట్ అవ్వదు అని అర్థమైపోయింది. ఇక చర్చల పేరుతో వాళ్ళని ఏదో ఒక రకంగా అణగదొక్కాలని చూశారు. అందులో కొంత అమెరికా సపోర్ట్ లేకపోలేదు. ఎలాగైతే ఉక్రెయిన్ విషయంలో జరిగిందో, ఎలాగైతే ఇజ్రాయెల్ విషయంలో, ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ విషయంలో ఎలాగైతే చేసిందో, అంటే ఇజ్రాయెల్ అమెరికా కూర్చొని ఒక ఇద్దరు గొడవ పడుతుంటే ఒకరిని కూర్చోబెట్టి పంచాయతీ చేసి రెండో వాడు లొంగిపోవాలి, లేదంటే నీ సంగతి తేలుస్తామని వాడికి వార్నింగ్ ఇచ్చారు కదా. అలా ఓ పక్క తుర్కియా కూర్చుంది, ఇంకో పక్క ఖతార్ కూర్చుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి, కానీ మేం పెట్టిన రూల్సే మీరు ఫాలో అవ్వాలంటే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఒప్పుకుంటుంది? ఒప్పుకోలేదు. ఇప్పుడు అక్కడ సమస్య మొదలైంది. ఇది మళ్ళీ ఒకసారి యుద్ధానికి దారి తీసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తోంది. కానీ ఈ యుద్ధం జరిగే లోపు ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైనా సరే వెపన్స్ని గ్యాదర్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. కొన్ని గన్స్, క్షిపణులు, వీటన్నిటిని తెచ్చుకునే ప్లాన్లో కనిపిస్తోంది. సో ఈసారి చాలా సివియర్గా యుద్ధం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా దీని వెనక చూస్తూ ఉందే తప్ప పెద్దగా కృషి చేయడం లేదనేటువంటి అభిప్రాయాలు. 8 ప్రపంచ దేశాల్లో యుద్ధాలు నాపాను, నాకన్నా పెద్ద శాంతి దూత ప్రపంచంలో ఎవరూ లేరు అని చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ ఎందుకని ఈ విషయంలో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడం లేదనేటువంటి చర్చ. ఓ పక్క ముస్లిం దేశాలన్నీ ఐక్యంగా ఉండాలని భావించి తుర్కియే కానీ లేదంటే ఖతార్ కానీ ఈ విషయంలో మొదటి నుంచి ఇనిషియేషన్ తీసుకుంటున్నాయి, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మూకుమ్మడిగా ఆఫ్ఘనిస్తాన్ మేం చెప్పింది వింటేనే మీకు పీస్ ఉంటుంది, లేదంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తే ఎందుకు ఊరుకుంటుంది? ఇప్పుడు అక్కడే సమస్య మొదలవుతుంది. ఎలాగైతే హమాస్ని కంట్రోల్ చేశారో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయాలని అలాగే ప్రయత్నిస్తున్నారు. అక్కడ హమాస్ మాట వినడం లేదు, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా మాట వినే పరిస్థితి లేదు. సో బలవంతంగా ఎవరినైనా సరే శాంతి చేకూర్చాలన్న ప్రయత్నం చేస్తే థర్డ్ పర్సన్ వచ్చి అది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. సో ఈ అంశంలో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? మరొకసారి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందని మీరు అనుకుంటున్నారా? యుద్ధం వస్తే ఈసారి ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది? మొన్న పాకిస్తాన్ కూడా తీవ్రంగా నష్టపోయి చివరికి ఖతార్ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సి వచ్చింది, దయచేసి యుద్ధాన్ని ఆపండి, ఇక మా వల్ల కాదు అని. మరొకసారి యుద్ధం వస్తే భారత్ ఒకవేళ మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఆఫ్ఘనిస్తాన్ భారత్ మధ్యలో బంధం పెరుగుతోంది కాబట్టి, రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి కాబట్టి. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? కామెంట్ యువర్ ఒపీనియన్.